కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ యాక్షన్ మొదలైందా? ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా రిపేర్లు చేయనుందా? ప్రాజెక్టు పునరుద్ధరణపై అధికారులతో కమిటీ అందుకే వేసిందా? కేంద్ర జల సంఘం సూచనలు కూడా తీసుకుంటుందా? మేడిగడ్డలో బ్యారేజ్లో కుంగిన బ్లాక్ తొలగిస్తారా లేదా రీడిజైన్తో బ్యారేజ్ మళ్లీ నిర్మిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు ప్రారంభించింది సర్కార్. దాదాపు ఏడాది పాటు బరాజులపై పరీక్షలు నిర్వహించి ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ఆ తర్వాత తీసుకున్న చర్యలపై అన్ని డిపార్ట్మెంట్ల డాక్యుమెంట్లను పరిశీలించి ఎన్డీఎస్ఏ ఓ రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీలో కూడా చర్చించాలనే యోచనలో సర్కారు ఉందట. దానికంటే ముందు ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి తదుపరి చర్యలు చేపట్టేందుకు వివిధ విభాగాల చీఫ్ ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఎలాంటి గడువు ఇవ్వకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను పరిశీలించి బ్యారేజీల రక్షణ, ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు తీసుకోవలసిన చర్యలపై ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆదేశించారు. ఆ బ్యారేజీలపై ఆధారపడిన ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా ప్రతిపాదనలను పంపించాలని ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది. బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రిపేర్లకు ఎంత టైం పడుతుంది, ఎన్డీఎస్ఏ సూచించిన టెక్నికల్ అంశాలను ఎలా చేయాలనే దానిపై అధికారులు స్టడీ చేయనున్నట్టు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ పూర్తిగా తొలగించి రీడిజైన్ చేసి పునర్నిర్మాణం చేపట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొంది. ఇక మిగిలిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లీకేజీలు ఉన్నాయని, పూర్తిస్థాయి స్పష్టత కోసం మరిన్ని పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఎన్డీఎస్ఏ సూచించిన విధంగా అధ్యయనం, పరీక్షలు, తదుపరి చర్యల ప్రణాళికలతో నివేదికను తయారు చేసి డబ్ల్యూసీ అనుమతి కోసం నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చీఫ్ ఇంజనీర్ల కమిటీని ఆదేశించింది. ప్రస్తుతానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పూర్తిస్థాయిలో ఉపయోగించడానికి అనువుగా లేవని, వాటికి అన్ని రకాల పరీక్షలు చేసిన తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముందుగా కేబినెట్లో, తరువాత అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.